వెల్కమ్ టు టైనీ స్టార్ స్టోరీస్. ఇవాళ మీకోసం పగలు మరియు రాత్రి కథ. ఒకప్పుడు ఆకాశంలో పగలు మరియు రాత్రి కలిసి ఉండేవి. పగలుకి వెలుగు చాలా ఇష్టం. అతను ఆకాశాన్ని నీలంగా రంగేసి సూర్యుడిని ప్రకాశింపచేశాడు. పక్షులు పాడాయి, పిల్లలు ఆడుకున్నారు, పువ్వులు వికసించాయి. రాత్రికేమో నిశ్శబ్దం అంటే ఇష్టం. ఆమె ఆకాశాన్ని ముదురు నీలంగా చేసి నక్షత్రాలను చల్లింది. చంద్రుడు మెల్లగా వెలిగాడు. అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. ఒకరోజు పగలన్నాడు, నేనే ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. నా వెలుగులో ప్రపంచం చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు రాత్రి చెప్పింది, నేను రాకపోతే ఎవ్వరూ నిద్రపోలేరు, అలసిపోతారు. జంతువులు, మొక్కలు అలసిపోతాయి. ఇద్దరు ఇలా వాదించుకొని ఒక్కొక్కరు ఒంటరిగా ఉండాలని నిర్ణయించారు. ముందుగా పగలు ఎప్పుడు ఉండిపోయాడు. కొంతకాలానికి మొక్కలు ఎండిపోయాయి, జంతువులు అలసిపోయాయి, మనుషులు నిద్రలేక బాధపడ్డారు. తర్వాత రాత్రి ఎప్పుడు ఉండిపోయింది. అన్ని చీకటిగా మారాయి. పిల్లలు ఆడలేకపోయారు, పక్షులు ఆహారం వెతకలేకపోయాయి. అప్పుడు పగలు రాత్రి ఇద్దరు బాధపడ్డారు. ఇద్దరు కలిసి ఇలా అన్నారు, మనమిద్దరం అవసరమే, మనం మారి మారి రావాలి. అప్పటి నుంచి పగలు పని చేయటానికి, ఆడుకోవటానికి వస్తుంది. రాత్రి విశ్రాంతి తీసుకోవటానికి, కలలు కనడానికి వస్తుంది. పగలు రాత్రి రెండు మనకి ముఖ్యమే. నీతి: సమతుల్యత ఉంటే జీవితం అందంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు టైనీ స్టార్ స్టోరీస్. థ్యాంక్ యూ.